అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవడానికని నన్ను, శైలజ గారిని, రాగిణిని మమ్మల్ని పిలిచారు. చాలా సంతోషం. ఈ అమ్మవారి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఈ ఈ జాతరలో పాల్గొనే అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను శైలజ గారు తప్పకుండా రావాల్సిందే అని అన్నప్పుడు అంటే మేము చాలా క్లోజ్గా ఉంటాము, ఎక్కువ సినిమాల్లో కలిసి నటించిన వాళ్ళం. నేను ఏదైనా అడిగి చెప్తే నో అనటం చాలా తక్కువ, అసలు అయితే రావడానికి వీలు పడదు. కానీ సరే అన్నాను, ఓ టైం చెప్పారు, సరే అన్నాను. నేను మనసులో అనుకున్నాను, ఏమైనా కానీ 7 గంటలకు కారు ఎక్కాల్సిందే, 7 లోపలనే షూటింగ్ అయిపోవాలి. ఇక్కడ పెద్ద కాంబినేషను. నేను
ఇక్కడ 8:30కి ఉండాలి అని అన్నట్టుగానే కరెక్ట్గా 8-9 దాకా ఉన్న షూటింగు 10 నిమిషాల దాకా 7కి అయిపోయింది. అదే చెప్తున్నా. అక్కడి నుండి బయలుదేరాలనుకున్న టైంకు బయలుదేరినా 8:30కి ఇక్కడ ఉండాలనుకున్నా 8:30కి ఇక్కడ ఉన్నా. అంటే ఖచ్చితంగా అమ్మవారే పిలుచుకున్నట్టు లెక్క. కనుక నేను నా జన్మ ధన్యము. ఆ అమ్మగారి ఆశీస్సులు మెండుగా నాకున్నాయి, మా వాళ్ళందరికీ ఉన్నాయని కోరుకుంటున్నా. మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఈ అమ్మవారి ఈ ఆలయ కమిటీ వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఆ అమ్మ ఒప్పుకుంటూ వస్తున్నాడు అన్న తమ్ముడు. నేను ఆ అమ్మవారి ఆశీస్సులు 100% మీకు ఉన్నాయి కనుకనే మీరు ఇంత పెద్దగా నడపగలుగుతున్నారు. మమ్మల్ని మీరు పిలవంగానే కూడా అన్నీ మాకు సమకూరి మేము రావడం జరిగింది. కనుక ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి. సంవత్సరం నేను మీ అందరి దగ్గరికి రావడం, ఈ అవకాశాన్ని కల్పించిన గుండ్ల సీను గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అంత అతిరథ మహారాజులను ఇక్కడికి తీసుకొని వస్తున్నాను నేను. సో ఈ అదృష్టం అంతా ప్రజలది కాదు, నాకు ఇక్కడ దయ చూపించిన అమ్మవారిది. గుండ్ల సీను గారు ఇక్కడ కార్యకర్తగా ఉండడం నా అదృష్టం, మన అదృష్టం అమ్మవారు ఇక్కడ ఉండడం. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి. అందరికీ ముందుగా బోనాలు శుభాకాంక్షలు అండి. శ్రీనివాస్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఒక మంచి కార్యక్రమానికి నన్ను పిలిచారు. అలాగే శైలజమ్మ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ పురాణ పూలు అందరినీ అమ్మవారి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే ఎప్పుడు పండుగలన్నీ జరుపుకోవాలని అందరూ చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పగానే